హైదరాబాద్లోని కింగ్ కోటిలో భారతీయ విద్యాభవన్ ఆడిటోరియంలో హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను అందజేశారు. సమాజానికి మార్గదర్శకత్వంగా దిక్సూచిగా సన్మానం చేసుకుంటున్నామంటే వారు ఈ సమాజానికి బాధ్యతగా మరింత మెరుగైన విధంగా రీజనరేట్ కావాలని అన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినం సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. విద్యా వ్యవస్థ మరింత పటిష్టం చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి, డిఈఓ రోహిణి, స్థానిక కార్పొరేటర్ సురేఖ, ఇతర అధికారులు ప్రభుత్వ పాఠశాలే, మీరు ప్రభుత్వం ఇది ప్రైవేట్ కేసు. నేనైతే గవర్నమెంట్ స్కూల్ అంగన్వాడీ కరీంనగర్ ఇలా విద్యాశాఖ కార్యదర్శి పురా వెంకటేశ్వర గారు, సర్వే ప్రెసిడెంట్ సుమన్, పబ్లిక్ సర్వీస్ కమిటీ చైర్మన్ మహేందర్ రెడ్డి గారు, ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు గారు, మన ముఖ్యమంత్రి గారు, ఇట్లా ప్రతి ఒక్కరిని చాలా మంది ఇలా ప్రభుత్వ పాఠశాల వచ్చినటువంటి వాళ్ళే. కాబట్టి మనం ఎక్కడ నామోషి ఫీల్ అయ్యే విధంగా సమాజాన్ని మార్చే విధంగా సమాజానికి సంబంధించి భవిష్యత్ తరాన్ని తయారు చేసేటువంటి ఉద్యోగమైనటువంటి బాధ్యత మీద ఉంది. మనం ఏదైనా ఇంతకుముందు పెద్దలతో చెప్పినట్టుగా ఒక పౌరుడు తీర్చిదిద్దబడాలి, ఒక పౌరుడిగా ఒక విద్యార్థి అంటే అది అధ్యాపకుడి చేతుల్లో ఉంది.